హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు. మాచర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది, బీజేపీతోనా టీడీపీతోనా అని నిలదీశారు. ఇక వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీలోకి వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహిగా ఫైర్ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక ఏపీ రాజధానిపై మాట్లాడుతూ ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. ఏపీకి అసలు రాజధాని లేదంటూ తెలుగుదేశం పార్టీకి ఆయన ధీటుగా సమాధానం ఇస్తూ అమరావతి తాము ఎక్కడికి తరలించేది లేదని, అది ఏపీకి రాజధానిగా ఉన్నప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. రాజధానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో 3 రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.